ఆవిడ కాళ్ళు చెయ్యి ఇరిగిపోయింది. కొడుకులు చూస్తే 3 కొడుకులు చనిపోయారు. ఆవిడకి ఏ ఆధారం కూడా లేదు. నేను 4 ఇల్లు పాస్ పని చేసి చేసుకున్నాను. ఓకే. నాకు ఇస్తాను అంటున్నారు, ఇవ్వలేదండి. నాకు పిల్లకి పెళ్లి వచ్చింది, మరి పెళ్లి చేసుకోవాలి, మరి మీ దయ. అందరూ కడుతున్నారని మేము కట్టాం. ఇలాగ అవుతుందని ఎప్పుడు లేదు. మేము అందరూ ఇంట్లో కూడా తెలియకుండా కట్టినందుకు ఆయన బాగా మోసం చేశారు. ఇప్పుడు పాప చదువుకి లేదు, పెళ్లికి లేకుంటే మేము ఇలా మధ్య రకం అయిపోయింది సార్. గవర్నమెంట్ మారినా కూడా మాకు ఇంకా అవకాశాలు ఏంటి లేవు సార్. మేము ఇంకా ఇలాగ రోడ్లు పట్టుకు తిరగవలసి వస్తుంది సార్. పోస్ట్ ఆఫీస్ నమ్ముకున్నాం సార్, కానీ ఆయన మనుషులు ఈ మనిషి కాదు ఇంకో మనిషి, ఇంకో మనిషి మారుతారు ఉద్యోగస్తులు. మీ బోర్డును చూసి వేసాం డబ్బులు, అది మాకు న్యాయం చేయండి సార్. మాకు ఉన్నందుకు ఇల్లు లేదండి, ఇల్లు ఎరగొట్టిస్తున్నాం అతని ద్వారాగా. ఇప్పుడు కష్టపడినందుకు చెత్తులు లేవండి, కష్టపడిన సొమ్ము అంతా అందులో వేస్తాం. ఇంకా అందులో చెత్త లేదు. మేము ఇంకేం చెయ్యాలో మాకు తెలియదు. ఇక్కడే చేద్దాం అనుకున్నాం, కాకపోతే వాళ్ళందరూ పెద్దలు అందరూ వచ్చి మీకు ఎందుకమ్మా నెల లోపల తీరుస్తున్నారు, 2 నెలలు అన్నారు. వాళ్ళ ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యి. మనం జీవీఎంసీ పరిధి ఎల్లపవానిపాలెంలో ఉన్నాం. గోపాలపట్నం సమీపంలోని ఎల్లపవానిపాలెం. నేను ఇదే గ్రామంలో చదువుకోవడం జరిగింది. ఈ గ్రామం మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో, ఆ ప్రేమతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఎల్లపవానిపాలెం పోస్ట్ ఆఫీస్. ఎల్లపవానిపాలెం పోస్ట్ ఆఫీస్ అని చెప్పి ఎందుకంటే అంటున్నాము, ఎల్లపవానిపాలెం పోస్ట్ ఆఫీస్ అనేది ఈ లోపలే ఉంది. కాకపోతే అక్కడ ఈ మాక్లైజ్ చేయాల్సి ఉంది, కానీ అక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రోడ్ పైన చేయాల్సి వస్తుంది. కొన్నాళ్ళ క్రితం, దాదాపు 2 ఏళ్ల క్రితం కొంతమంది బాధితులు తాము డిపాజిట్ చేసినటువంటి మొత్తాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారు ప్రభుత్వం చుట్టూ అనేక సార్లు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మనం కూడా మనవంతుగా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి కొంతమంది బాధితులతో మాట్లాడుతున్నాం. సార్, మీ పేరేంటి? డి సత్యనారాయణ అండి. డి సత్యనారాయణ. మాది వేసి 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు దాడపల్లిని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అది మెచ్యూర్ టైం కల్లా ఆయన మీరు బుక్ పట్టుకుని వెళ్తే ఇలాగా నెల రాయండి అన్నారు. ఈ లోపు చనిపోయారు ఆయన. అదే జరిగింది. తెలియదు మనకి ఆయన ఎలా చనిపోయారు, మనకు తెలియదు ఆ విషయం. మరి బుక్స్ మెచ్యూర్ టైం అయిపోయింది, మెచ్యూర్ టైం తీసుకు మరి నెల రా అన్నాడు. మళ్ళీ వెళ్తే నెల వచ్చేసరికి లోపు చనిపోయాడు అతను. అంతవరకే మనకు తెలిసేది. మీరు మీ డబ్బుల కోసం ప్రయత్నాలు ఏమైనా చేశారా? చేసామన్న బాలరాజ్ గారు ఉన్నారు కదా, ఆయన ద్వారా చేసామండి. ఆయన బాగానే చేశారు. ఆయన ఈ ఆన్లైన్ ఉన్నాయి తీసేసినట్టు ఫిక్స్డ్ డబ్బులు రాలేదు తప్ప ఆన్లైన్ ఇవన్నీ వచ్చాయి, చాలా మందికి వచ్చాయి. ఈ ఫిక్స్డ్లో ఒకటే ఆగిపోయి. ఎంతమంది ఉంటారు బాధితులు? అమౌంట్ ఎంత ఉండొచ్చు? ఇంచుమించు ఒక 1 కోటి రూపాయల దగ్గర ఉండొచ్చేమో. 70-80 మంది ఉంటారు, బాధితులు ఉంటారు, మన దగ్గర ఉంటారు. పర్లేదు. డి అప్పారావు నా పేరు. మేము చాలా సంవత్సరాలు బట్టి ఈ పోస్ట్ ఆఫీసుని 1000 అనుకంటే అలా దాచుకున్నాం. లాస్ట్కి ఏంటంటే 1,85,000 రూపాయలు మేము దాచుకున్నాం, పిల్లలు ఉన్నారు కదని. ఈలోపు ఆయన చనిపోయారు. పోస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత చాలా మందికి రిక్వెస్ట్ చేసినా ఎవరు కూడాను వస్తాయి చేస్తాయి అని అనడమే కానీ ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ముందుకు వచ్చి బాలరాజేశ్వర గారికి చెప్పడం జరిగింది. ఆయన ద్వారా కొంతమందికి న్యాయం జరిగింది. మిగతా డబ్బులు వస్తాయి, వెళ్ళేప్పుడల్లా వస్తాయి చేస్తాయని అంటున్నారు. అది ఏమంటే ఎంక్వైరీ పంపిస్తాం. మీ అమౌంట్ ఎంత పోయిందండి? 1,85,000 అండి. అది 10 లక్షలు సార్. మాది 8 లక్షలు అండి. ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. ఏది తిరగడం రావడం అవుతుంది. పోస్ట్ ఆఫీసులు అంటే అన్నీ తిరుగుతున్నాం. ఇప్పుడు వచ్చేది లేదు. మరి మా ఛార్జీలు అయిపోతున్నాయి, ఇళ్ళకాల పనులు కూడా పెట్టుకొని వెళ్తున్నాం. మరి ఏమో దయ. మరి ఇంకా ఏం చేస్తారు? మాణిక్యం అండి. రమణ 25,000 అండి. మేము కట్టిన సంవత్సరంకే మాకు తెలియదండి, అందరూ కడుతున్నారని మేము కట్టాం. ఇలాగ అవుతుందని ఎప్పుడు లేదు. మేము అందరూ ఇంట్లో కూడా తెలియకుండా కట్టినందుకు ఆయన బాగా మోసం చేశారు. నా పేరు లక్ష్మి అండి, దాకూజు లక్ష్మి. మాది 1,00,000 రూపాయలు డిపాజిట్ అండి. పాప ఉందని చేసుకున్నామండి. ఇప్పుడు పాప చదువుకి లేదు, పెళ్లికి లేకుంటే మేము ఇలా మధ్య రకం అయిపోయింది సార్. పాప చదువు కోసం చెప్పనేసి దాచుకున్నాం సార్. ఇప్పుడు ఇలాగ మధ్య రకం మా పాప చదువు ఆగిపోయింది, డబ్బు లేదు సార్ మాకు. మీ పాప ఎంత చదువుతుందండి ఇప్పుడు? టెక్నికల్ చేస్తుంది. అంటే మరి మీరు ప్రయత్నం చేశారమ్మా? తిరిగాం సార్. ఆయన అందరూ తిరగడమే తప్ప ఇస్తాం అనడం చేస్తాం అంట. నాయకుల కాడికి వెళ్ళా, పెద్దల కాడికి వెళ్ళా, ఎవరి కాడికి వెళ్ళా మా పరిస్థితి ఇలాగే ఉంది సార్. అది సార్ మేము చేస్తాం మీ డబ్బు. గవర్నమెంట్ మారినా కూడా మాకు ఇంకా అవకాశాలు ఏంటి లేవు సార్. మేము ఇంకా ఇలాగ రోడ్లు పట్టుకు తిరగవలసి వస్తుంది. కుమార్తె చదువు కోసం చెప్పనేసి 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఈ లోపుగానే ఇలా జరిగిపోయింది అంటున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరికొంతమందితో మాట్లాడదాం. నా పేరు సత్యవతి.
నా కూతురు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను 80,000. నేను 4 ఇల్లు పాస్ పని చేసి చేసుకున్నాను. నాకు ఇస్తాను అంటున్నారు, ఇవ్వలేదండి. నాకు పిల్లకి పెళ్ళి వచ్చింది, మరి పెళ్లి చేసుకోవాలి, మరి మీ దయ. ఇంకేం చేస్తాం, ఎవరు నాకు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నా పేరు దమయంతి అండి. 50,000 వేసాను, ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. నాకు బాగోదు, బీపీ షుగర్ కొన్ని ఆపరేషన్ ఒకటి అవుతుంది, కానీ కొన్ని కనబడదు. దానికోసం ఏదైనా వడ్డీ ఎక్కుతుంది అని వేసుకున్నాం. అతను అలా చేశాడు, మరి ఇంకేటి చేస్తాం. నాకు సూచనలు ఎవరు లేరు ఇంట్లోనూ. అది నా బాధ, నేను పడ్డమని నా పరిస్థితి అలాగ ఉంది. కొడతాల కనకమహాలక్ష్మి అండి. నేను ఒక 50,000 ఫిక్స్డ్ ట్రిప్ చేశానండి. మేము బాగా మాకు 30 సంవత్సరాలు పెట్టి కడుతున్నామేమో, అప్పుడు బాగానే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి మాకు అలాగ మోసం జరిగింది. మరి మా డబ్బులు ఇదిగా అదిగా అంటున్నారు, ఇవ్వడం కనబడలేదు. కొత్త చూడండి, అది 3 సంవత్సరాలు పడి తిరుగుతాను. ఏంటి 50 ఏళ్ళగా పూర్తి చేసినాను. చేసి ఇలా బాధపడి రోడ్డు తుడిస్తే చేసి ఇలా చేసినాను బాబు. ఏ పని ఏ ఆధారం లేదు, ఇలా చేస్తాను. 3 సంవత్సరాలు పడి తిరుగుతాను, ఏదైనా కనపడలేదు, నా దారి ఏమి లేదు నాయన. 50,000. 3,50,000 మా అత్తగారివి. మా అత్తగారు 3,50,000 వేశారు. పద్మ ఆవిడ కాళ్ళు ఇరిగిపోయింది. కొడుకులు చూస్తే 3 కొడుకులు చనిపోయారు. ఆవిడకి ఏ ఆధారం కూడా లేదు. పడిపోయినా సరే కొట్టి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. అలా పాడి ఏడుస్తుంది. ఇస్తామన్నారు. ఈ కాగితాలు అని అన్నారు. అన్ని కాగితాలు ఇచ్చాము. ఏటి అతి లేదు పతి లేదు. పాప మా ముసలిదానికి చూసి దారి కూడా ఎవరు లేరు. కోడలను చూస్తే మా ఆయన్ని కూడా పోయారు. అలా బాధలు పడుతున్నాం ఆ ముసలిదానితో. మరి ఏదో మీరు దయచేసి మరి ఏదో ఇప్పిస్తే కొద్దిగా ఆ ముసలిదానికి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఆ ముసలిదానికి కొంచెం ఆధారం దొరుకుతుంది. చెయ్య కాలు ఇరిగిపోయి ఉన్నది. ఇప్పుడు మా ముసలిదాని పరిస్థితి ఏంటి? మాకు ఎక్కడికి వెళ్ళడానికి మాకు బాగోట్లేదు. అలా బాధపడుతున్నాం. చూసి మరి మాది ఎలపనిపాలెం అండి. ఇక్కడ రజకుల సంఘంలో ఉన్నామండి. మాది కొండవలస కుమారి గారు. మేము 20 సంవత్సరాల నుంచి మేము రూపాయి వేసుకొని ఎస్పీ బుక్లోని అవి లక్ష అయిన తర్వాత అతనే చెప్పారు, మీకు ఆరోగ్యం బాధ. మా పాప వికలాంగులండి. మాకు వెనకతలు ఎవరు దిక్కులేరు. ఇంటింటికి వెళ్ళి బట్టలు ఉతుక్కున్నారు అండి. నా ఆరోగ్యం బాగోదు, ఫిట్స్ వచ్చేస్తుంది. అందువల్ల ఇల్లు వాకిలు కూడా లేదు. పిల్ల చూస్తే ఆధారం లేదు, అతను చూస్తే బాగోదు. అతను చెప్పారు, ఇలా చేసుకోండి అమ్మని అతనే చెప్పారు అనేసి మేము రూపాయి వేసామండి. అందులో 20 సంవత్సరాల నుంచి వేసినవి లక్ష అవుతుంటే ఎలా డిపాజిట్లు చేశానండి. వికలాంగుల పిల్ల ఆరోగ్యం బాగోలేదు అనేసి నేను వచ్చి ఆ రోజునే అతను చనిపోయిన రోజు 31వ తారీఖున వచ్చి నేను 20,000 నేను బుక్లు వేసానండి. వేసిన తర్వాత నాకు 2 లక్షలు కావాలండి, ఇల్లు కట్టాలండి అన్న. సరే అమ్మ 5వ తారీఖున రా, నీకు 2 లక్షలు ఇస్తానన్నారు. అతను 2వ తారీఖున చనిపోయారు. అయితే మేము వచ్చామండి పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఇలాగ అడిగితే ఏటమ్మంటే అతను చనిపోయారు కదమ్మా, మేము ఇస్తాము, మీకు పాన్ కార్డు కావాలన్నారు. పాన్ కార్డు చేస్తాడు. 15 రోజులు అయిందండి. తీరా మోసి బుక్కులకి వచ్చామండి. వస్తే బుక్కులు తీశారు. నేను 2 లక్షలు డ్రా చేశాను. డ్రా చేస్తే అందులో డబ్బులు లేవు, మీకు 60 రూపాయలు ఉన్నాయి అన్నారు. 60 రూపాయలు ఉండడం ఏంటండి, మేము 2 లక్షలు 17,000కి అనేసి మేము అంటేప్పటికి మొత్తం బుక్కులన్నీ తెమ్మారండి. డిపాజిట్లు 4 లక్షలండి. మామూలు ఎస్పీ బుక్లో 2 లక్షలండి. ఆ బుక్కులన్నీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే అందులోనే 60 రూపాయలు 70 రూపాయలు 120 రూపాయలు వచ్చాయి, కానీ అందులో డబ్బులు లేవు. వెంటనే మేము అందరం పూనుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు సంబంధం లేదని సార్. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మాకు సంబంధం లేదని సార్. ఇది మనకి సంబంధం లేదని అనేస్తే మేము ఇది మీకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అని మేము కట్టుకున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి ఇంటింటికి బట్టలు ఉతుక్కున్నాం. తర్వాత ఏంటంటే ఈ ఏరియాలో పెద్ద మనుషులు ఉన్నారండి, ఉన్నారు కానీ వచ్చారు, కానీ ఎవ్వరు ఇంత జనానికి ఈ ఊర్లోని అన్యాయం జరిగిందనేసి ఒక్కల మట్టికి మాకు ముందుకు వచ్చి చేయలేదండి. కాంగ్రెస్ తరఫున కానీ తెలుగుదేశం తరఫున కానీ ఏ తరఫు నుంచి మాకు వచ్చి ఎవ్వరు మమ్మల్ని పూనుకోలేదు. మేము ఇక్కడే పూనుకొని 2 నెలలు ఇక్కడే పోస్ట్ ఆఫీస్లోని తిండ్లు తిప్పలు లేకుండా ఆఫీసులు అంటే మా అంతలు మేమే తిరిగాము తప్పించి ఎవరు మాకు పెద్దోళ్ళు తరపుని మేము ఉన్నామని మాకు ముందుకు ఎవరు నడిపించలేదండి. అలాగే 2 సంవత్సరాలు నడిచిన తర్వాత అప్పుడు రాజరాజేశ్వరరావు గారు ఏంచి పిలిచారు. ఏటైందమ్మా అన్నారు. ఇలాగ అయిందండి, మాకు ఏదైనా మీరు చూడండి అంటే అప్పుడు కింద సంవత్సరం అతను మమ్మల్ని తీసుకెళ్ళి బాలరాజేశ్వరరావు గారు మొత్తం ఈ ఆఫీసులన్నీ తిప్పితే వాళ్ళన్నీ చూసిన తర్వాత ఎస్పీ బుక్లు ఉన్న వాళ్ళకి 19 మందికి ఇచ్చారు. ఉన్ని డిపాజిట్లు ఉన్నాయి, ఎవరికి రాలేదు. మొత్తం 70 మంది మేము మామూలు రాయించుకున్నామండి. ఇంకా ఉన్నారు ముందు లోపల అంటే ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారని వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి తెలియదు. కరెక్ట్గా అతను పూనుకున్న తర్వాత అది కూడా ఎస్పీ బుక్లకే 19 మందికి వచ్చాయండి. ఈ డిపాజిట్ల బుక్లు ఎవరికి రాలేదు. తర్వాత మళ్ళీ మేము వెళ్ళి అడిగాం. అడిగితే మేడం ఏంటన్నదంటే మేము
అందులో ఒక్క రూపాయి మాకు చెందలేదు. ఇవి మేము ఏం చేయాలి, గవర్నమెంట్ నాశనం అయిపోవాలని అడిగారు. మాకు ఫస్ట్ ఇంకొక అతను అప్పుడే మేము డబ్బులు పోతేప్పుడు ఇంకొక అతను మాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ మళ్ళీ మా డబ్బులు పోతే మళ్ళీ అతను మళ్ళీ అటే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు వచ్చి మాకు డబ్బులు రాలేదు. ఏం మేము అడగలేదు. వాళ్ళు వచ్చారు పోస్ట్ ఆఫీసులో వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఇస్తామన్నారు. మాకు ఇంట్రెస్ట్ అయ్యి కాకపోయినా మా అసలు మేము కట్టిన మాకు వచ్చేస్తే అదే చాలండి. మాకు ఉన్నందుకు ఇల్లు లేదండి, ఇల్లు ఎరగొట్టిస్తున్నాం అతని ద్వారాగా. ఇప్పుడు కష్టపడినందుకు చెత్తులు లేవండి, కష్టపడిన సొమ్ము అంతా అందులో ఇస్తాం. ఇంకా అందులో చెత్త లేదు. మేము ఇంకేం చెయ్యాలో మాకు తెలియదు. ఇక్కడే చేద్దాం అనుకున్నాం. కాకపోతే వాళ్ళందరూ పెద్దలు అందరూ వచ్చి మీకు ఎందుకమ్మా నెల లోపల తీరుస్తున్నారు, 2 నెలలు అన్నారు. వాళ్ళ ఇప్పుడు 3 సంవత్సరాలు ఏం చెప్పారంటే వాళ్ళ ఆస్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నీ దస్తు చేస్తున్నాం. 30 సంవత్సరాలు నేను జాబ్ చేశారు. అతని డబ్బు అంతా మా దగ్గరే ఉంది, ఇల్లు ఉంది, అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, మీకు తీర్చేస్తామమ్మా నెల లోపల. మేము అన్నోళ్ళు అలా ఇప్పుడు వచ్చి ఒక్క మనిషి కనిపించలేదండి. మేడం ద్వారా సంతకం పెట్టించుకున్నాం, మా బుక్కులన్నీ తీసుకున్నారు. మీకు ఎందుకండి మేము నెల అన్నారు. 3 సంవత్సరాలు అయ్యిందండి. అక్కడ ఇచ్చామండి. అన్ని ఇచ్చాం మేడం. కంపెనీలలో కానీ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో కానీ పెట్టుబడులు పెట్టినట్లయితే తమ డబ్బులు పెడితే అక్కడ తిరిగి ఆ అమౌంట్ పైన నమ్మకం ఉండదు కాబట్టి బ్యాంకులలోనూ లేదా పోస్ట్ ఆఫీస్లోనూ కూడా డబ్బులు దాచుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అటువంటిది ఇక్కడ పోస్ట్ ఆఫీస్లోనే నమ్మక ద్రోహం జరిగింది, మోసం జరిగింది. ఇలా అయితే ఎలాగా తాము ఎవరు నమ్మాలి? ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరిది కూడా ఒక కన్నీటి గాదే. కొంతమంది చూసాం ఇళ్లలో పాచి పనులు చేసుకుంటున్నవారు, కొంతమంది కూలి పనులు చేసుకుంటున్నవారు, కొంతమంది రజవృత్తి చేసుకుంటున్నవారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టార్జితాన్ని ఇక్కడ డిపాజిట్ చేస్తే తమకు స్పందన లేదని. అయితే 70 మంది బాధితులు ఉంటే వాస్తవానికి అంతకంటే ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ 70 మంది బాధితులు ఉంటే వారిలోని కేవలం 19 మందికి ఇప్పటివరకు కూడా అంటే ఆన్లైన్లో రికార్డ్ అయిన వాళ్ళకి కొంత అమౌంట్ బ్యాక్ వెనకైతే వచ్చింది. మిగిలినటువంటి 49-50 మందికి మాత్రం అసలు డబ్బులు రాలేదు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో మనం కూడా మన ఛానల్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి ప్రజలకు న్యాయం చేయాలి. ప్రభుత్వ సంస్థలైనటువంటి పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులపై నమ్మకం కలిగించాలి. వీడియో జగదీష్ కుమార్, జేకే భారత్, యల్లపవానిపాలెం, విశాఖపట్నం.